హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ 500 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కొంచెం ఒకటి డిఫరెంట్ అనిపించింది. అదేంటంటే 500 నుంచి 5 ల్యాక్ సబ్స్క్రైబర్స్ మధ్యలో ఉంటే హైప్ ఫీచర్ వచ్చిందన్నారు. మరి అది హైప్ ఫీచర్ అయితే నాకు ఏమైనా కనిపించలా. ఏమన్నా ఫ్యూచర్ దాంట్లో ఏమన్నా ఎనేబుల్ చేస్తారని యూట్యూబ్లో నాకే తెలియదు. సో హైప్ ఫీచర్ ఒకవేళ కనిపిస్తే మీకు ఖచ్చితంగా ఇక నుంచి నా వీడియోస్ని కొంచెం హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. హెచ్వైపీ హైప్ అని కనిపించింది. మీకు నచ్చిన పాయింట్స్ ఇవ్వండి. నేను పాయింట్స్ ఏమన్నా అయితే బలవంతం చేయను. మీకు కనిపించకపోతే మనం అయితే ఏం చేయలేము. అది యూట్యూబ్ ఎనేబుల్ చేయాల్సిందనమాట. నేను అన్ని సెట్టింగ్స్ ఎత్తాను, అది మరి అక్కడ కనిపించలేదు. ఒకవేళ ఇప్పుడే 500 వచ్చింది కాబట్టి సబ్స్క్రైబర్స్ ఏమన్నా టైం పట్టొచ్చేమో. సరే, మీ సపోర్ట్కి మీ ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 4 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా. అసలు నేను వీడియోస్ ఈ మధ్య అయితే కొంచెం తగ్గించాను, కానీ ఇంతకు ముందు చేసేవాడిని. అది 500 సబ్స్క్రైబర్స్ రావడానికి 4 ఇయర్స్ అంటే నాకే బట్టి ఉంటుంది. మీకు ఎవరికైనా పట్టిందా? ఎక్కువ టైం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ అటు నుంచి వచ్చేసి ఇక నుంచి నేను ఫుల్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే షార్ట్స్ చేసిన కాడి నుంచి ఇప్పుడు యూట్యూబ్లో ఒక రూల్ ఉంది, మీకు తెలిసిందే. మినీ మానిటైజేషన్ అవ్వాలంటే 500 సబ్స్క్రైబర్స్ 30 ల్యాక్ వ్యూస్ రావాలి. అండ్ ఫుల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ రావాలి. ఆర్ 1 కోటి షార్ట్ వ్యూస్ రావాలి. మన ఎట్టాగో 1 కోటి షార్ట్ వ్యూస్ 3 monthsలో కొట్టేది లేదు. ఎందుకంటే వ్యూస్ చూస్తేనే 4 సంవత్సరాలు 4 లక్షలే వచ్చినాయి. అలా నన్ను నేను తక్కువ చేసుకోవట్లేదు, విషయం చెప్తున్నాను. సో పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్కి అయితే 3 monthsలో 1 crore పెద్ద ఇబ్బంది ఏం కాదు. వాళ్ళు ఈజీ కొట్టేస్తారు. రోజుకి లక్షల వ్యూస్ వచ్చే వాళ్ళకి. మళ్ళీ చిన్న క్రియేటర్స్కి ఏంటంటే కొంచెం టైం పట్టుద్ది అనమాట. సో నేనేమనుకున్నానంటే 500 సబ్స్క్రైబర్స్ అట్లా దాటేసాయి కాబట్టి ఇంకా దాడతాను, ఇంకా ముందు కూడా ఎదుగుతుంది. ఎందుకంటే నేను 5000 సబ్స్క్రైబర్స్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చినవాడిని. ఆ ఛానల్ పోబట్టి కొంచెం బ్యాడ్ లక్ అయింది నాకు. అండ్ నాకు అప్పుడే మనీ వచ్చేది యూట్యూబ్ నుంచి. సో పాస్ట్ ఈజ్ పాస్ట్, నేను వదిలేశాను. ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేస్తే 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను ఇంకా ప్రజెంట్ ఎక్కువ ఫుల్ వీడియోస్ చేయడానికి అయితే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. మీ సపోర్ట్ కావాలి నాకు. ఫుల్ వీడియోస్కి మరి 1 view 2 view 3 view 4 views ఎట్లా వస్తున్నాయి. కొంతమంది ఫుల్ వీడియోస్ చేస్తే వేలలో లక్షల్లో కూడా వెళ్ళిపోతున్నాయి. మరి అది మేజర్ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. మీకేమన్నా నా మేజర్ ప్రాబ్లం కనిపిస్తే, అంటే లైక్ ఆ వీడియోస్ ఇలా చేయండి లాంగ్ వీడియోస్ ఇలా అని చెప్తే ఖచ్చితంగా చెప్పండి. నేను నా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ నేనేదో డబ్బులు సంపాదించేద్దాము, నేనేదో ఎదిగిపోదాము, నేను కోట్లు కూడా సంపాదించేద్దాం రాలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను అనుకుంటున్న ఇది నాకు వ్యక్తపరచడానికి నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో దీంట్లో యూట్యూబ్లో షేర్ చేసుకోవడానికి వచ్చింది తప్పించి యూట్యూబ్లో ఏదో కోట్లు వచ్చింది అనుకుంటే అది అయ్యే పని కాదనమాట. పెద్ద పెద్ద క్రియేటర్స్కి చాలా టైం పడుతుంది, ఇయర్స్ పడుతుంది. ఇంకా నాకెంత పట్టుద్ది చూడండి. సో ఇదన్నమాట నేను చెప్పదలుచుకుంది. వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఆల్వేస్ ఇలానే ఉండాలి. ఇక నుంచి నా వీడియోస్ ఏమన్నా హైప్ ఫీచర్ కనిపిస్తే హైప్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ లైక్ చేయడానికైతే ట్రై చేయండి. ఇది బలవంతం ఏం లేదు, అది మీ ఇష్టం. ఎందుకంటే దానివల్ల కొంతమంది ఇంకా ఎవరైతే నా లాంటి కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, లైక్ చిన్న క్రియేటర్స్ కావచ్చు, పెద్ద క్రియేటర్స్ కావచ్చు, వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. పెద్ద క్రియేటర్స్ రీచ్ అయినా ఓకేనా, మళ్ళీ చిన్న కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రీచ్ అవుతుంది అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, హైప్ ఫీచర్ అనేది 500 సబ్స్క్రైబర్స్ నుంచి 5 ల్యాక్ సబ్స్క్రైబర్స్ వరకు మాత్రమే అనమాట. దాటితే హైప్ ఫీచర్ పనిచేయదు. మనం 5 ల్యాక్ వెళ్ళినప్పుడు చూద్దాం. ప్రజెంట్ అయితే కొంచెం హైప్ చేసి లైక్ చేసి నా వీడియోని కొంచెం సపోర్ట్ చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. గట్టిగా సబ్స్క్రైబ్ కొట్టేయండి. 1000 సబ్స్క్రైబర్స్ తొందరగా వెళ్ళిపోదాం. మానిటైజేషన్ అంటారా, అది వాచ్ అవర్స్ మీ చేతిలో ఉంది. వాచ్ అవర్స్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.